పాకిస్తాన్లో రోజురోజుకు మత మార్పిడులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా హిందువులే వీటికి టార్గెట్ అవుతున్నారు. మత మార్పిడులు, వివాహాల పేరిట వీరిపై జరుగుతున్న వేధింపులపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఐక్యరాజ్య సమితి తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో పాక్లో మైనారిటీల దారుణమైన పరిస్థితులను వివరించారు. పాక్లో హిందూ, క్రైస్తవ మైనారిటీ వర్గాలకు చెందిన బాలికలు అపహరణకు గురవుతున్నారని ఇందులో తెలిపారు. పాక్లో బలవంతపు మత మార్పులకు గురవుతున్న వారిలో అత్యధికంగా హిందూ, క్రైస్తవ మైనారిటీ వర్గాలకు చెందిన వారేనని ఈ నివేదిక వెల్లడించింది. జెనీవాలోని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హై కమిషనర్ కార్యాలయం ఈ నివేదికను విడుదల చేసింది. ఇందులో సంచలనమైన విషయాలు వెలుగులోకొచ్చాయి. 2025లో బలవంతపు మత మార్పిడి వివాహాలకు గురైన బాధితుల్లో 75% మంది హిందువులే ఉన్నారు. మొత్తం నమోదైన కేసుల్లో 80% ఘటనలు ఒక్క సింధు ప్రావిన్స్లోనే జరిగాయి. ముఖ్యంగా 14 నుంచి 18 ఏళ్ల వయసున్న, అంతకంటే తక్కువ వయసున్న మైనర్ బాలికలే లక్ష్యంగా ఈ దారుణాలు జరుగుతున్నాయి. పేదరికం, సామాజిక వెలివేత వంటి కారణాల వల్ల వీరు మరింత సులభంగా బలవుతున్నారు. 2023 లెక్కల ప్రకారం పాకిస్తాన్లో మొత్తం 24 కోట్ల జనాభా ఉంది. ఇందులో హిందువులు దాదాపు 39 లక్షలు ఉండగా క్రైస్తవులు 33 లక్షల వరకు ఉన్నారు. వీరు ప్రధానంగా సింధు ప్రావిన్స్లోని గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. అయితే వీరి ప్రాణాలకు, మత విశ్వాసాలకు రక్షణ లేకుండా పోతోంది. ముస్లిమేతర బాలికలను కిడ్నాప్ చేసి ముస్లిం పురుషులకు ఇచ్చి పెళ్లిళ్లు చేయడం పాక్లో మైనారిటీలపై ఉన్న వ్యవస్థాగత వివక్షను స్పష్టంగా చూపిస్తోందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. బాధితులు శారీరక, లైంగిక హింసను ఎదుర్కోవడమే కాకుండా సామాజిక బహిష్కరణకు గురై తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారని తెలిపింది. మైనారిటీ హక్కుల బృందం నివేదికల ప్రకారం అక్కడి హిందువులు నిరంతరం మత ఛాందసవాదుల బెదిరింపుల నడుమ బతుకుతున్నారని, వారి ప్రార్థనా మందిరాలకు సైతం రక్షణ లేదని తెలుస్తోంది.